మనం చేసే చిన్న సాయం కూడా అవతలి వ్యక్తికి అదో పెద్ద ఉపకారంలాగే ఉంటుంది. ఒక ఊర్లో ఎవ్వరు కూడా పక్క వాళ్ళ గురించి పట్టించుకునే అంత తీరిక గానీ, సమయం గానీ, టైం స్పెండ్ చేసేవారు కాదు. ఎవరి పనులు వాళ్ళవే, ఎవరి ఆదరాబాదరాలు వాళ్ళవే. అయితే అదే ఊర్లో ఒక ముసలతను పేదవాడు నివసిస్తూ ఉండేవాడు. అయితే సడన్‌గా అకాల వర్షాలొచ్చాయి. ఆ వర్షాలు రావడం వల్ల ఆయన ఇల్లంతా కారిపోయి, ఉండడానికి కూడా వీలు లేనంత ఇదిగా అయిపోయి, బయట నిలబడి సాయం కోసం చూస్తున్నాడు. ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇదే విషయం ఒక అబ్బాయి గమనించాడు. ఆ అబ్బాయి వెళ్ళి సాయం చేద్దాము అంటే ఒక్కడే అయిపోయాడు. ఎవరినైనా రమ్మంటే ఎవ్వరు రాడానికి నిరాకరించారు. సరే ఏదైతే అదే అయింది, ముందు నేను వెళ్తాను అని వెళ్ళి మొదలుపెడితే చూసి మిగతా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని అందరూ కలిసి ఒక ఇంటిని నిర్మించగలిగారు. అంటే అందరూ కలిస్తేనే